భారత క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా స్పోర్ట్స్ నిపుణుడు ఆడ్రియన్ లేరూక్స్ మళ్లీ భారత జట్టుకు కోచ్గా వచ్చాడు. ఆయన 2002 నుంచి 2003 వరకు కూడా భారత జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా సేవలందించాడు. ఇప్పుడు మరోసారి అదే బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు భారత జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా సోహం దేశాయ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ టూర్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం ఆటగాళ్ల ఫిట్నెస్ ను మెరుగుపరచడం, ఇంగ్లాండ్ వాతావరణానికి తగ్గట్లుగా శారీరకంగా వారిని సిద్ధం చేయడమే. అంతేకాదు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కు గత 6 ఏళ్ల పాటు కండిషనింగ్ కోచ్ గా వ్యవహరించి తనదైన మార్క్ చూపించాడు. ఈ సీజన్లో పంజాబ్ ఫైనల్ వరకు వెళ్లింది. త్వరలో టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టులు ఆడనుంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా కాస్త డీలా పడింది. సీనియర్ల నిష్క్రమణతో జట్టులోకి కొంతమంది యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త, పాత ప్లేయర్ల కలయికతో ఉన్న జట్టు ఇంగ్లాండ్ను ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.